వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన వర్గీయుల అరాచకం పీక్ స్టేజ్ కు వెళ్లిపోయింది. వారి క్రియేటివిటీని చూసి ఏపీ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఇదేంట్రా బాబు, మనం ఏమైనా పిచ్చోళ్ళమా అని చర్చించుకుంటున్నారు. ఇంతకీ జగనన్న అంత మతిపోయే పని ఏం చేశాడని అనుకుంటున్నారా? ఇన్నాళ్ళు జగనన్న చేసినవన్నీ ప్రజలకు మతులు పోగొట్టే పనులే కదా, ఇంకా కొత్తగా ఏముంది మతిపోవడానికి అనుకుంటున్నారా? తాజాగా వైసీపీ సోషల్ మీడియా క్రియేటివిటీతో ఎవరికైనా మతిపోవాల్సిందే. వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ మేనిఫెస్టోను ఏప్రిల్ 27న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ మేనిఫెస్టో విడుదల సమయంలోనూ తెలుగుదేశం అధినేత చంద్రబాబును తిట్టడమే పనిగా జగన్ పెట్టుకున్నారు. ఇక చంద్రబాబు పేద ప్రజలకు ఏమీ చేయలేదట. జగన్మోహన్ రెడ్డి మాత్రం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత మంచి పనులు పేదల కోసం చేశారట. అడిగేవాళ్ళు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అన్నట్లుగా మేనిఫెస్టో విడుదల సమయంలో జగన్ ప్రసంగం ఉంది. ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాను ఏం చేసినా ఎవ్వరూ ప్రశ్నించకూడదనే స్వభావంతోనే పాలన సాగించారు. 5 ఏళ్ల కాలంలో ఆయన్ను ప్రశ్నించిన ఎవరిని జగన్ వదిలిపెట్టలేదు. ఇక చంద్రబాబు నుంచి రఘురామకృష్ణరాజు వరకు ఎవ్వరూ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుంచి తప్పించుకోలేకపోయారు. కేవలం ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. ఏపీలో చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన కంపెనీలను తరిమేసిన జగన్ కనీసం రోడ్లపై ప్యాచ్ వర్కులు కూడా చేయించలేకపోయారు. ఏపీ ప్రజలు జగన్ పాలనపై మండిపడుతున్న వైసీపీ అనుకూల మీడియాలో, సోషల్ మీడియాలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామంటూ ఢంకా మోగించారు. మేనిఫెస్టో విడుదల సమయంలో 99% హామీలు నెరవేర్చామని జగన్ చెప్పడంపై జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇచ్చిన హామీలను నెరవేర్చి ఎలాంటి భయం లేకుండా ప్రజల మధ్యన ర్యాలీలు, సభల్లో పాల్గొంటుంటే ఆ ఆనందమే వేరు అన్నట్లుగా జగన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇది విన్న ప్రజలు మరి ఇన్నాళ్ళు పరదాల మాటన ఎందుకు తిరిగావు జగనన్న అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేసి చంద్రబాబు హయాంలో జరిగిన కాసింత అభివృద్ధిని కూడా నిర్వీర్యం చేయడం తప్పితే జగన్ ఏపీకి ప్రజల కోసం కొత్తగా చేసింది ఏమీ లేదన్నది జగమెరిగిన సత్యం. కళ్ళ ముందు ఎన్ని వాస్తవాలు కనిపిస్తున్నా వైసీపీ సోషల్ మీడియా క్రియేటివిటీని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల సమయంలో వైసీపీ సోషల్ మీడియాలో పలు వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. ఈ వీడియోల్లో ఓ వృద్ధురాలు మేనిఫెస్టోలో కొత్త పథకాలు ఏమేం ప్రకటిస్తున్నారోనని ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరొక వీడియోలో మేనిఫెస్టో ప్రకటిస్తున్న జగన్మోహన్ రెడ్డికి కొందరు మహిళలు ఏకంగా హారతి ఇచ్చేస్తున్నారు. మరో వీడియోలో కొందరు గ్రామస్తులు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చదువుతుంటే ఉత్కంఠ భరితంగా టీవీని వీక్షిస్తున్నారు. ఇక ఒక పక్క వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మేనిఫెస్టో ప్రకటిస్తుంటే మరోపక్క వైసీపీ సోషల్ మీడియా ముందుగానే ప్లాన్ చేసిన వీడియోలు తెగ వైరల్గా మారాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు జగన్మోహన్ రెడ్డి ఆయన టీంకు పిచ్చి పీక్ స్టేజ్కు వెళ్ళిందంటూ కామెంట్లతో తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం తప్పదని ఇప్పటికే సర్వేలన్నీ తేల్చేశాయి. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న జగన్ ఎలాగైనా ప్రజలను మాయ చేసి మరోసారి అధికారంలోకి రావాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే గులకరాయి డ్రామాను తెరపైకి తెచ్చినప్పటికీ అది తుస్సుమంది. గతంలో కోడికత్తి డ్రామా, బాబాయ్ హత్య కేసును చంద్రబాబుపై నెట్టడం వంటి విషయాలను గుర్తు చేసుకున్న ప్రజలు గులకరాయి డ్రామాను ఈడ్చి తన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో సానుభూతిని పొందేందుకు తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బాహుబలి సినిమా లెవెల్లో ప్రజలను ఆకట్టుకునేలా ముందస్తుగా రూపొందించిన వీడియోలను వైసీపీ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో ప్రజలపైకి వదిలారు. ఇలాంటి ట్రిక్లను జగన్ ఆయన బ్యాచ్ ఎన్ని ప్రయోగించినా ప్రజలు మాత్రం ఓటు ద్వారా ఏపీ నుంచి వైసీపీని తరిమి కొట్టేందుకు సిద్ధమవుతున్నారు.